నమస్కారం టు ఆల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. పేరెంట్స్ కలిసినప్పుడు కొంతమంది అడుగుతుంటారు, సార్ వై ఓన్లీ మాస్టర్ మైన్స్ ఫర్ ఎంఈసీ చదవాలంటే మాస్టర్ మైన్స్లో ఎందుకు చదవాలని. కొద్దిగా సమయం అయితే లేదండి, టైం అయితే లేదు. అందుకని రీసెంట్గా ఎంఈసీ ఫేర్వెల్ పార్టీలో నేను మాకు సపోర్ట్ చేయండి, కొత్త అడ్మిషన్స్ ఇచ్చేయని చెప్పి పిల్లల్ని అడగటం జరిగింది. అడుగుతున్నప్పుడు ఏం చెప్పానంటే బ్లైండ్గా సపోర్ట్ చేయొద్దు, అసలు మేము ఇచ్చిన సర్వీసెస్ ఏంటి. మాస్టర్ మైన్స్లో ఎంఈసీకి ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటే ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటే ఇంటిగ్రేటెడ్. ఎలా అయితే ఎంపీసీ ప్లస్ ఐఐటీనో, ఎంపీసీ ప్లస్ ఐఐటీనో లేదా బైపీసీ ప్లస్ నీటో, అలానే ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్. మేము ఇచ్చిన సర్వీసెస్ ఏంటి ఒకసారి రిమైండ్ చేశాను. అవన్నీ కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను. ఎందుకు షేర్ చేస్తున్నాను, చాలా కాలేజీలు ఉన్నాయి కదా, ఎందుకు మాస్టర్ మైన్స్లోనే జాయిన్ అవ్వాలి ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అనే క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. వాయిస్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ అందరి సపోర్ట్ ఇంక్లూడింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. బ్లైండ్గా ఎవరు సపోర్ట్ చేయొద్దు. జస్ట్ లిసన్ టు మీ ఫర్ 3 to 5 minutes. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎవరు బ్లైండ్గా సపోర్ట్ చేయొద్దు, మీరెవరు బ్లైండ్గా సపోర్ట్ చేయొద్దు. ఇఫ్ యూ ఫీల్ దట్ వి డిజర్వ్ ఇట్, మీ మేనేజ్మెంట్ కానీ మీ స్టాఫ్ మెంబర్స్ కానీ మాస్టర్ మైన్స్ టీమ్ కానీ మాకు అర్హత ఉంది అంటేనే సపోర్ట్ చేయండి, అదర్వైజ్ నో ఇష్యూ. ఖచ్చితంగా మీ అప్రిషియేషన్ పొందే విధంగా ఇంకా ఫైట్ చేస్తాం. ఇది మా లాస్ట్ ఇయర్ ఏం కాదు, ఇది మా లాస్ట్ బ్రీత్ ఏం కాదు. ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. చనిపోయే రోజు దాకా, లాస్ట్ శ్వాస దాకా ఫైట్ చేయటం మాత్రమే మాకు తెలుసు. ఇదేమి లాస్ట్ ఫైట్ కాదు, లాస్ట్ టెస్ట్ ఏం కాదు. మేము చాలా టెస్టులు చూసాం, చాలా గెలిచాం. ఇండస్ట్రీ మొత్తం కూడా మాట్లాడుకునేటువంటి నెంబర్స్ ఇచ్చాం మనం మీ అందరి సపోర్ట్తో. ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేటువంటి నెంబర్స్ ఇచ్చాం. టోటల్ కామర్స్ ఇండస్ట్రీ, పెద్ద కార్పొరేట్ కాలేజీలు కూడా వాళ్ళతో కంపారిజన్ కూడా సాధ్యం కాదు. మాస్టర్ మైన్స్ని అలాంటి కార్పొరేట్ కాలేజీలతో కంపేర్ కూడా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకున్న నెంబర్స్ అలాంటివి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఆ సోకాల్డ్ కార్పొరేట్ కాలేజ్లో స్టాఫ్ ఎంతమంది ఉంటారో మన దగ్గర అడ్మిషన్స్ కూడా అన్ని ఉండవు, అంత చిన్న కాలేజెస్ మనం. కానీ అలాంటి సోకాల్డ్ కార్పొరేట్ కాలేజీలు కూడా సిఏ లాంటి కోర్సు, సిఎంఏ లాంటి కోర్సు స్టార్ట్ చేసి రన్ చేయలేక ఆపేస్తే మనం ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా 21 years పాటు సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. విఘ్నతతో చాలా నిజాయితీగా యాక్సెప్ట్ చేయాలి, హానెస్ట్గా యాక్సెప్ట్ చేయాలి. మీ అందరి సపోర్ట్ ఉంది, ఇంక్లూడింగ్ అవర్ టీమ్ మెంబర్స్, ఇంక్లూడింగ్ ద స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ ద పేరెంట్స్. సో నేను మీ సపోర్ట్ అడుగుతున్నాను. నేను సపోర్ట్ అడిగే ముందు నేను చెప్పిన మాట ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. బ్లైండ్గా ఎవరు సపోర్ట్ చేయొద్దు, మాకు ఎవరు బ్లైండ్గా సపోర్ట్ చేయొద్దు. ఈ 2 ఏళ్ళ మీ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాను. 2 years ఆఫ్ యువర్ జర్నీ, మాస్టర్ మైన్స్లో 2 years ఆఫ్ యువర్ జర్నీ. ఎన్ని గంటలు, ఎన్ని అవర్స్ మీకు సిఏ ఫౌండేషన్ ఎలాంగ్ విత్ ఎంఈసీ చెప్పారో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ని కనుక్కున్న తర్వాత మీరు అప్రిషియేట్ చేయండి. అప్పటిదాకా మీరు చప్పట్లు కూడా కొట్టద్దు. మీరు మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ జాయిన్ అయి ఉంటారు. ఏం జరుగుతుంది బయట అంటే ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్తామని పాంప్లెట్స్లో కనిపించింది, బ్యానర్స్లో కనిపిస్తుంది, ఫ్లెక్స్లో కనిపించింది. బట్ ఫస్ట్ ఇయర్ అసలు సిఏ ఫౌండేషన్ స్టార్ట్ చేయరు. సెకండ్ ఇయర్ కూడా సంక్రాంతి సెలవుల తర్వాత సిఏ ఫౌండేషన్ స్టార్ట్ చేసినటువంటి కాలేజెస్ ఉన్నాయి. అండ్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ 50 hours 100 hours సిఏ ఫౌండేషన్ చెప్పి వదిలేసినటువంటి కాలేజీలు చాలా ఉన్నాయి, కొద్ది కాదు చాలా ఉన్నాయి. బట్ మేము మీకు ఫస్ట్ ఇయర్ ఎలా జస్టిఫై చేసాం, సెకండ్ ఇయర్ ఎలా జస్టిఫై చేసాం. చాలా ఇబ్బందికరమైనటువంటి క్లైమేట్ కండిషన్స్ ఉన్నటువంటి ఈ సమ్మర్లో కూడా మీ ఎగ్జామ్ June 30 అయితే లాస్ట్ రోజు దాకా మేము మీకు సర్వీసెస్ ఇస్తున్నామా లేదా ఒక్కసారి మీ ఫ్రెండ్స్ చదువుతున్న కాలేజెస్తో కంపేర్ చేసుకున్న తర్వాతే మీ అప్రిషియేషన్ కోరుకుంటున్నాను. మీకు చెప్తాము అంటే పాంప్లెట్స్కి పరిమితం అవ్వాలి. వి టీచ్ బోత్ ఎంఈసీ అండ్ సిఏ ఫౌండేషన్. పాంప్లెట్స్కి పరిమితం అవ్వలేదు. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ టీచ్ చేస్తున్నాం అంటున్నాము, దానికి లైవ్ ఎవిడెన్స్ మీరు మాత్రమే. ఎన్ని అవర్స్ చెప్పామో చూసుకోండి. సపరేట్గా మళ్ళీ ఎంఈసీకి మెటీరియల్స్ ఇచ్చాం, సిఏ ఫౌండేషన్ మెటీరియల్స్ ఇచ్చాం. సపరేట్గా ఎంఈసీకి ఎగ్జామ్స్ పెట్టాం, మళ్ళీ సిఏ ఫౌండేషన్ సపరేట్గా ఎగ్జామ్స్ పెట్టాం. అండ్ ఎంఈసీ ఫ్యాకల్టీ వేరు, సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ వేరు. కొన్ని బ్రాంచెస్లో ఇది చేయలేకపోయాం ఫర్ ద ఓన్లీ రీజన్ దట్ ద నెంబర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అస్. అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ అడ్మిషన్స్ మమ్మల్ని పర్మిట్ చేయాలి. అదర్వైజ్ అక్కడ కూడా చేసి ఉండేవాళ్ళం. దానికే మేము చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాం.
చాలా కాలేజీలకి మాస్టర్ మైండ్స్కి తేడా ఏంటంటే చాలామంది అసలు ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ టీచ్ చేయకపోయినా ఫీల్ అవ్వదు. బట్ మీ అలాగా అరే ఎంఈసీకి సీఏ ఫౌండేషన్ సపరేట్ ఫ్యాకల్టీ ఇస్తామన్నాం కదా, ఇవ్వలేకపోయామని ఎక్కడైనా పొరపాటు జరిగితే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాం, చాలా షైగా ఫీల్ అవుతాం మీ మేనేజ్మెంట్, అటువంటి మేనేజ్మెంట్. అలానే ఎంఈసీకి సపరేట్ అకాడమిక్ డైరెక్టర్, సీఏ ఫౌండేషన్కి సపరేట్ అకాడమిక్ డైరెక్టర్, ఎంఈసీకి సపరేట్ అకాడమిక్ ఇన్ఛార్జ్, సీఏ ఫౌండేషన్కి మళ్ళీ సపరేట్ అకాడమిక్ ఇన్ఛార్జ్, మీ ప్రతి క్యాంపస్కి అడ్మిన్ ఇన్ఛార్జ్తో పాటు మళ్ళీ సపరేట్ అకాడమిక్ ఇన్ఛార్జ్. మీకు ప్యారలల్గా ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ అకాడమిక్ ప్రోగ్రామ్ కూడా నడిపాం. కొత్త గొప్ప చేయాలంటే చెప్పాలి అంటే హానెస్ట్గా అడ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్లోనే కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసాం సీఏ ఫౌండేషన్. దాంట్లో కూడా ఒక లాజిక్, హానెస్ట్గా అడ్మిట్ చేస్తున్నాను, దాంట్లో కూడా ఒక లాజిక్ ఏంటంటే స్ట్రైట్ అవే సీఏ ఫౌండేషన్కి వెళ్తే మీరు ఎక్కడ ప్యానిక్ అవుతారో, ఎక్కడ అన్ఈజీగా ఫీల్ అవుతారో, ఫస్ట్ ఎంఈసీ సిలబస్ చెప్పిన తర్వాత మీలో కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత సీఏ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఇయర్లో కొద్దిగా లేట్ చేసాం. సమ్మర్ హాలిడేస్, ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో కూడా మీ వెంట పడి మీకు సిలబస్ కంప్లీట్ చేసాం. am I right or not? అండ్ మీరు ఇంకొక విషయం కూడా కంపేర్ చేసుకోండి. యూ జస్ట్ ఆస్క్ ఫ్రెండ్స్, ఎక్కడైనా ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ చదువుతుంటే సీఏ ఇంటర్లో ఏం చేస్తాం, సీఏ ఫైనల్లో ఏం చేస్తాం అవన్నీ మీకు తెలియదు. బట్ ఎంఈసీలో ఏం చేస్తాం, సీఏ ఫౌండేషన్లో ఏం చేస్తాం, మీరే లైవ్ ఎవిడెన్స్ కదా. అందుకనే నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీకు తెలియని విషయాలు మీతో మాట్లాడి మాటలు మాంత్రికుడిలాగా ఏదో చెప్పడానికి నేను రాలేదు. మీకు తెలిసిన విషయాలే మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ని అడగండి. ఇప్పటికే కాదు, ఇంకా జూన్ 10th కూడా సీఏ ఫౌండేషన్ సిలబస్ కంప్లీట్ చేయని కాలేజీలు చాలా ఉన్నాయి. జూన్ 10th కూడా సిలబస్ కంప్లీట్ చేయనటువంటి కాలేజెస్ చాలా ఉన్నాయి. సో ఇంత చేసినా కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మీరు మాకు చెప్తూనే ఉంటారు. మీకోసం కాదు సెటరేట్ చేసుకునేది మా కోసం. మీ ఇంకో జనరేషన్ అన్నా ఈ కాలేజ్ నడపాలనుకుంటున్నాం. ఏదో ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఒక 4-5 yearsతో ఆపేయాలనే ఉద్దేశం మాకు లేదు. అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ 25 years ఈ యొక్క ఇన్స్టిట్యూషన్, ఈ యొక్క సక్సెస్ స్టోరీ, ఈ సక్సెస్ సాగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు రిమైండ్ చేయాలి. మీరు ఎంపీసీ బైపీసీ కాలేజ్ అంతా మమ్మల్ని కంపేర్ చేయదు, మనల్ని కంపేర్ చేయదు. అక్కడ ఉండే రిసోర్సెస్ వేరు, ప్లెంటీ ఆఫ్ అడ్మిషన్స్, అక్కడ హ్యాండ్ఫుల్ అడ్మిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎంపీసీ బైపీసీ కార్పొరేట్ కాలేజ్లో అయితే దే విల్ బి హ్యావింగ్ అడ్మిషన్స్ ఫర్ నాట్ లెస్ దెన్ 70,000 to 1 lakh. ఇక్కడ అన్ని నెంబర్స్ ఉంటావు. ఆ ఫీజు కూడా కంపేర్ చేసుకుంటే అక్కడ ఉండే ఫీజు వేరు, ఇక్కడ ఉండే ఫీజు వేరు, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ వేరు, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ వేరు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ లిమిటేషన్స్ బాగా చేసాం. మీ ముందుకు ధైర్యంగా వస్తున్నాం. మీ ముందు సపోర్ట్ చేయమని అడగటానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా టీం మాకు చేసినటువంటి వర్క్, మన టీం చేసినటువంటి వర్క్ వల్లే మీ ముందుకు ధైర్యంగా వచ్చి అడగలుగుతున్నాం. ఎంఈసీలో మ్యాథమెటిక్స్ తీసుకోండి, యూ జస్ట్ కంపేర్. ఎంపీసీ కాలేజెస్తో కంపేర్ చేయదు, ఎంఈసీ కాలేజీలతో కంపేర్ చేయండి. మ్యాథ్స్ 1A 1B కలిపి ఒకే ఫ్యాకల్టీతో టీచ్ చేయించేటువంటి చాలా ఎంఈసీ కాలేజీలు ఉన్నాయి. బట్ ఇక్కడ అలా కాదు, మ్యాథ్స్లో మళ్ళీ మల్టిపుల్ ట్రాక్స్ పెట్టాం. అకౌంట్స్ అండ్ కామర్స్ కూడా మల్టిపుల్ ట్రాక్స్ పెట్టాం. చాలా కాలేజీలో అకౌంట్స్ ఒకళ్ళే చెప్పేస్తారు, కామర్స్ కూడా ఒకళ్ళే చెప్పేస్తారు. వేరెవర్ పాసిబుల్ ఎంఈసీ అకౌంట్స్ వేరు, కామర్స్ వేరు, మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ట్రాక్స్. సో ఒక ఎంపీసీ కాలేజ్లో, ఒక ఐఐటి స్ట్రీమ్లో లేదా ఒక సైన్స్ కాలేజీలో ఎలా అయితే ప్రెస్టీజియస్గా ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తారో అంతే ప్రెస్టీజియస్గా ఇక్కడ మీకు అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేసాం. అండ్ మీ ముందు సగర్వంగా నేను ప్రజెంట్ చేయాలనుకున్నటువంటి ఒక చిన్న ఎనాలిసిస్ ఉంది. చాలా చాలా ప్రౌడిష్గా, చాలా గర్వంగా నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు. కారణం ఏంటంటే ఆ ప్రౌడిష్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది, మిమ్మల్ని చూస్తే వచ్చింది. మీరు ఇచ్చారు నాకు ధైర్యం కాదు, మీరు ఇచ్చింది నాకు ఏంటంటే గర్వం. అంత గర్వంగా ఇప్పుడు మాట్లాడబోతున్నాను, అంత గొప్పగా నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఒక చిన్న అనాలిసిస్, మీరు ఇచ్చినటువంటి గర్వం ఇది. నేను ప్రౌడ్గా చెప్పబోతున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. సో జూనియర్ ఇంటర్లో రీసెంట్గా వచ్చినటువంటి 2023 అనాలసిస్ నేను తీసుకొచ్చాను. 2023 ఒక ఎంపీసీ కాలేజ్ కూడా ఇది చూసి జలసీగా ఫీల్ అయ్యేటటువంటి నెంబర్స్ మీరు ఎంఈసీ కాలేజ్ నుంచి ఇచ్చారు. అలాంటి నెంబర్స్ ఇచ్చారు. సో సాంస్క్రిట్లో అబోవ్ మోర్ దాన్ ఈక్వల్ టు 90 మార్క్స్, సాంస్క్రిట్లో మోర్ దాన్ ఈక్వల్ టు 90 మార్క్స్. జూనియర్ ఇంటర్లో 793 స్టూడెంట్స్. ఇంగ్లీష్లో మోర్ దాన్ ఈక్వల్ టు 90 మార్క్స్, 406 స్టూడెంట్స్. మ్యాథ్స్ 1Aలో మోర్ దాన్ ఈక్వల్ టు 45 మార్క్స్, అంటే అవుట్ ఆఫ్ 50. మ్యాథ్స్ 1Aలో మోర్ దాన్ ఈక్వల్ టు 45 మార్క్స్, 559 స్టూడెంట్స్. మ్యాథ్స్ 1Bలో మోర్ దాన్ ఈక్వల్ టు 45 మార్క్స్, 437 స్టూడెంట్స్. ఈ ఎకనామిక్స్లో మోర్ దాన్ ఈక్వల్ టు 90 మార్క్స్,
594 students. And coming to commerce, it is 636 students. It is junior intern. And coming to senior intern, మీ గురించి. సో సీనియర్ ఇంటర్ వచ్చేసరికి సాంస్క్రిట్ మోర్ దాన్ ఈక్వల్ టు 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1549 స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ మోర్ దాన్ ఈక్వల్ టు 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 746 స్టూడెంట్స్. మ్యాథ్స్ టు ఏ మోర్ దాన్ ఈక్వల్ టు 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1195. Nearly 1200. Maths 2B 811 students. Maths 2B. And score చేయటం కష్టంగా అనుకునేటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఎకనామిక్స్ అండ్ కామర్స్. You people have rewritten the history. ఎకనామిక్స్ వచ్చేసరికి 1063. అండ్ కామర్స్ 1237. సో ఇవన్నీ కూడా ఒక ఎంపీసీ బైపీసీ కాలేజ్లో వినేటువంటి నెంబర్స్ అండి. బట్ ఒక ఎంఈసీ కాలేజ్లో ఎంత అలార్మింగ్ నెంబర్స్ మనం వింటున్నామంటే, ఇంత హయ్యెస్ట్ నెంబర్స్, వెరీ 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 సబ్స్టాన్షియల్. ఇన్ని నెంబర్స్ విన్నామని అంటే ఖచ్చితంగా మీ యొక్క ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి మనందరం కలిసి ఒకసారి గట్టిగా and coming to not just in MEC, we have been the leaders not just in MEC. See, claiming leadership is different from proving leadership. ఏదో ఒక టీవీ షోస్కి వెళ్ళి టీవీలో కూర్చొని వీఆర్ నెంబర్ 1 అని చెప్పుకోవడం చాలా ఈజీ. బట్ వీఆర్ నెంబర్ 1 అని చెప్పి 21 years నుంచి వర్క్ చేస్తున్నాం. ఎలాంటి లీడర్షిప్ అంటే మంది ఎంఈసీలో ఫస్ట్ బ్యాచ్ 2004, ఇఫ్ ఐఎమ్ రైట్, 2004లో చాలా తక్కువ మందికి, అప్పుడు రాధా మేడం వెళ్ళి అకౌంట్స్ అండ్ కామర్స్ టీచ్ చేసేవాళ్ళు, ప్రకాష్ గారు ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు ఎంఈసీ స్టూడెంట్స్కి. సో చాలా తక్కువ మంది, నెంబర్స్ లేవు, చాలా తక్కువ మంది. ఇట్ ఈస్ హార్డ్లీ లెస్ దెన్ 20 or 25. అలాంటి స్టూడెంట్స్తో ఎంఈసీలో ఫస్ట్ బ్యాచ్లో స్టేట్ ఫస్ట్ కొట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. ఫస్ట్ బ్యాచ్లో విత్ ఎ వెరీ లిమిటెడ్ నెంబర్స్. సో అదంతా కూడా గుర్తెచ్చుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను, మిగతా అన్ని విషయాల్లో నేను మీ ముందు చాలా హంబుల్గా మాట్లాడతాను. బట్ మీరు ఇచ్చిన సక్సెస్ వల్ల నేను చాలా ప్రౌడ్గా మాట్లాడతాను ఈ యొక్క 2-3 minutes. ఇది మీరు ఇచ్చినటువంటి సక్సెస్. నా కమింగ్ టు సిఏ కోర్సెస్ అండ్ సిఎంఏ కోర్సెస్, చాలా నేను ఎక్కడైనా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ గురించి వచ్చినప్పుడు చాలా బొంబాస్టిక్గా మాట్లాడతాను, చాలా గర్వంగా ఫీల్ అవుతాను, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ప్రజెంటేషన్ కూడా అలానే ఇస్తాను. ఇది మీరు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇది మీరు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. లాస్ట్ 3 yearsలో ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ 2022, 2021 and 2020. It's not our lifetime result. I'm just talking about the last 3 years, 2020, 21 and 23. కేవలం 3 సంవత్సరాలలో ఇది ఇంటర్ ఎంఈసీలోనో 10th క్లాస్లోనో 7th క్లాస్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంక్స్ కాదు, సిఏ సిఎంఏలో వచ్చిన ఫస్ట్ ర్యాంక్స్, అవి కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్. జస్ట్ 3 yearsలో 7 times మన స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాతే మాకు సపోర్ట్ చేయండి, బ్లైండ్గా సపోర్ట్ చేయొద్దు. యు ఆర్ ద లైవ్ ఎవిడెన్స్. ఎలా వర్క్ చేస్తున్నాం, మీ చేత అలా వర్క్ చేస్తున్నాం. ఈరోజు కూడా అఫ్కోర్స్ వెరీ సారీ ఫర్ దట్, మీకు ఇలా ఈ యొక్క మూడ్లో నేను చెప్పకూడదు. ఈరోజు కూడా రేపు జూన్లో ఎగ్జామినేషన్ రాయబడేటువంటి సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ స్టూడెంట్స్, సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ రేపు జూన్లో రాయిపోతున్నారు. వీ హ్యావ్ ఎ రెగ్యులర్ బ్యాచ్ దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ December 2022 and they are going to appear for the CA Foundation exams in June 2023. And we have another batch called CA Foundation Study Hours and Revision Exams batch. We have another batch called CA Foundation Long Term batch that was started in September 2022. And మీరు SLT students, super long term batch students, మీ అందరూ
You'll be surprised to know that alone from Guntur, near about 2,000 students are appearing for the CA Foundation examinations. Alone from Guntur. Alone from Guntur campus, near about 2,000 students are appearing for the CA Foundation examinations. ఈ నంబర్ ఎలాంటిది అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఒక జీవితకాలం, అంటే వాళ్ళు 30 years ఉంటే 30 years మొత్తం కలిపి కూడా 2,000 స్టూడెంట్స్ ఉంటారు. అలాంటిది ఒక గుంటూరు క్యాంపస్ నుంచి ఒక బ్యాచ్ నుంచి మనం పంపిస్తున్నటువంటి